ఇది ఇట్లా ఉంటే వ్యవసాయ శాఖపై త్వరలో సీఎం సమీక్ష. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. వానాకాలం సీజన్ కు సంబంధించి రైతు భరోసా తదితర పథకాల అమలుతో పాటు ఇతర అంశాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైతు భరోసా అమలుకు సంబంధించి ప్రతిపాదనలు అధికారులు రూపొందిస్తున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పైన నివేదిక రూపొందించారు. రైతు బీమా ప్రీమియర్ చెల్లింపు, పంటల బీమా పథకం విధి విధానాలు తదితరాలపై సీఎం సమీక్షలో చర్చించనున్నారు. కోహెడాలో అంతర్జాతీయ ప్రమాణాలతో మార్కెట్ యార్డుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దానిపైన సీఎం తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరో 1000 రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పనకు ఆమోదం తెలపాల్సి ఉంది. వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి 6.50 లక్షల దరఖాస్తులు వచ్చాయి. పథకం అమలుకు 300 కోట్లు అవసరం. ఇవన్నీ పక్కన పెట్టి ప్రజెంట్ అయితే రైతు భరోసా ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు. నైరుతి ఋతుపవనాలు వస్తా ఉన్నాయి. రైతులందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఒక్క వర్షం 2 వర్షాలు కొట్టంగానే నాగళ్ళు బట్టి ట్రాక్టర్లు బట్టి దున్నుకునే అవకాశం ఉంటది. దున్నాలంటే అలా డీజిల్ కో, నాగాలు కట్టాలంటే కూలి డబ్బులు కావాలి కాబట్టి కేసీఆర్ ఇచ్చినట్టుగా రైతు భరోసా, రైతు బంధు అప్పుడు రైతు భరోసా ఇప్పుడు అది ఇస్తే రైతన్నలందరికీ మేలు చేసిన వాళ్ళు అవుతారు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అవుతుంది కాంగ్రెస్.